నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినిపించే ప్రతి మాట మనసుని తాకే అందమైన ప్రేమ కథ. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 42. తాతయ్యకి క్యాన్సర్. అది నాకు తెలిసేసరికి చాలా ఆలస్యమైపోయింది. ఆమె వైపు తిరిగి కళ్ళలోకి చూసి నవ్వడానికి ప్రయత్నిస్తూ అన్నాడు నీహార్. నీహార్ గురించి నువ్వు తెలుసుకోవలసినది చాలా ఉంది. నభ మాటలు మనసులో లౌడ్ స్పీకర్లు చెప్పినట్టుగా వినిపించాయి ఆలేహ్యకి. ఐఎమ్ సారీ, అతని చేతి మీద తన చేతిని వేసి చెప్పింది. ఆమె కళ్ళలో తన పట్ల కన్సర్న్ చూశాడు. అంతకుముందు ఆమె కళ్ళలో తన పట్ల కృతజ్ఞత కూడా చూశాడు. అవి కాదు అతనికి కావలసినది, ఆమె ప్రేమ. అందుకోసం తాను ఓర్పు వహించక తప్పదు. తాతయ్యతో నాకెప్పుడూ సరైన రిలేషన్ లేదనుకున్నాను ఆలేహ్య, కానీ ఇప్పుడు ఆయనకి ఏమవుతుందో అని చాలా భయంగా ఉంది అంటూ తన బాల్యం గురించి అర్ణవ్ తల్లి గురించి చెప్పాడు. కిరీటి తమ మధ్య వారధిలా పనిచేయడం గురించి కూడా చెప్పాడు. ఆమె నోరు తెరుచుకుని అతను చెప్పేది వింది. అతను తన తాతయ్య కోరిక చెప్పడానికి నోరు తెరిచాడు. ఎక్స్క్యూజ్ మీ, నర్స్ కంఠం మృదువుగా వినిపించింది. ఇద్దరూ తలపైకెత్తి ఆమె వైపు చూశారు. మరొక పావుగంటలో పేషెంట్ని థియేటర్ లోపలికి తీసుకువెళ్తాం చెప్పింది. ఇద్దరూ లేచి నిలబడ్డారు. నీహార్ చిన్నగా తల ఆడించాడు. ఆలేహ్య అతని చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ క్షణంలో భయంతో పూలతీగలా గడగడ వణికిపోతున్న ఆమెకి అతనే ఆలంబన అయ్యాడు. ఆ క్షణం ఆమె ఎన్నటికీ మర్చిపోదు. తన భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు అతను. అతని వెచ్చదనం ఆమెకి ధైర్యాన్నిచ్చింది. తన ప్రమేయం లేకుండానే అతని నడుము చుట్టూ చెయ్యి వేసి నిలబడింది. అంతా సవ్యంగానే జరుగుతుంది, ఆందోళన పడవలసిన పని లేదు. నవ్వుతూ ఆలేహ్యని చూసి ధైర్యం చెప్పిందామె. థ్యాంక్ యూ, కళ్ళ నిండా నీళ్లతో పెదవుల మీద చిరునవ్వుతో చెప్పింది ఆలేహ్య. ఆమె చిన్నగా భుజం తట్టి వెళ్ళిపోయింది. ఆలు, నభకంఠం వినగానే మరింత ధైర్యం వచ్చింది ఆలేహ్యకి. నీహార్ ఆమెకి దూరం జరిగాడు. నభ ఆమె చేతిని పట్టుకుని అమ్మమ్మ గదిలోకి తీసుకువెళ్ళింది. మెల్లగా నీహార్ కుర్చీలో కూలబడ్డాడు. ధ్రువ్ అతని పక్కన సెటిల్ అయ్యాడు. ఇద్దరూ కాసేపు మౌనంగా ఉన్నారు. ధ్రువ్, నాకొక సాయం చేస్తావా ఉన్నట్టుండి అడిగాడు. తప్పక నీహార్, ఏంటో చెప్పు. నేనిప్పుడు ఒక పెద్ద సమస్యని పరిష్కరించే పనిలో ఉన్నాను. కొన్నాళ్ళు ఊరు విడిచి వెళ్ళొచ్చేమో. బిజినెస్ నభ మీద వదిలిపెడతాను. ఆమెకి ఆ సామర్థ్యం ఉంది. కానీ నా ఆందోళన అంతా ఆలేహ్య సేఫ్టీ గురించే. చెప్పడం ఆపి కొన్ని క్షణాలు ఏవో ఆలోచనల్లోకి జారుకున్నట్టుగా మౌనం వహించాడతను. ధ్రువ్ అతన్ని డిస్టర్బ్ చేయలేదు. అతను చెప్పడం పూర్తి చేశాక అరుణ్ విషయం చెప్పాలని అనుకున్నాడు. ఆలేహ్యని మంచి ఇంట్లోకి షిఫ్ట్ చేయాలి. బామ్మకి పాత ఇంటి పరిసరాలు మంచివి కావు. నీకు దగ్గరలో అయితే మరీ మంచిది అన్నాడు నీహార్. కొన్ని నిమిషాలు ఆలోచించాక ధ్రువ్కి ఒక ఐడియా వచ్చింది. నభ ఎలానో ఒంటరిగా ఆ పీజీలో ఉండడం సేఫ్ కాదు. సో ముగ్గురిని ఒక ఇంట్లో పెడితే ఎలా ఉంటుంది అడిగాడు ధ్రువ్. ఎక్సలెంట్ ఐడియా ధ్రువ్. ఒక మంచి బిల్డింగ్ చూడు, కొనేద్దాం. రేటు గురించి ఆలోచించుకో చెప్పాడు నీహార్. ఆర్ యూ సీరియస్? ఆశ్చర్యంగా అడిగాడు ధ్రువ్. డామ్ సీరియస్ ధ్రువ్. బంగ్లా దొరికి వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యే వరకు బామ్మ హాస్పిటల్లో ఉంటుంది. ఆలేహ్య నభతో పీజీలో ఉంటుంది నిర్ణయించేశాడు. అప్పుడు చెప్పాడు ధ్రువ్ అరుణ్ విషయం. బ్లాటీ, కోపంగా అన్నాడు నీహార్. ప్రస్తుతానికి వాళ్ళ వైపుకి కన్నెత్తి చూడడు, కానీ కొన్నాళ్ల తర్వాత హెచ్చరిక లేకుండా అటాక్ చేస్తే కష్టం అన్నాడు ధ్రువ్. అరుణ్ ఈ విషయం సెటిల్ చేసేస్తాడు, డోంట్ వరీ అని మాట ఇచ్చాడు నీహార్. అంతలో స్ట్రెచర్ మీద బామ్మని బయటకు తీసుకురావడంతో వాళ్ళ సంభాషణ ఆగిపోయింది. సుధ నీహార్ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆలు బాధ్యత నీదే చెప్పింది చిన్నగా నవ్వుతూ. అమ్మమ్మ అడ్డు చెప్పబోయింది ఆలేహ్య. ఆమెకి ఆ అవకాశం ఇవ్వలేదు నీహార్. బామ్మ, మాటిస్తున్నాను, ఆలేహ్య బాధ్యత నాది. కానీ నువ్వు నాకు మాటిచ్చావు, మర్చిపోయావా చిన్నగా నవ్వుతూ అడిగాడు. తెల్లబోయి చూస్తోంది ఆలేహ్య వాళ్ళిద్దరినీ. సుధ మాట్లాడలేదు.
నా బాధ్యత నీది, మర్చిపోకు. నువ్వు అప్పగింతలు పెట్టే అవకాశం లేదు చెప్పి బామ్మ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు నిహార్. కళ్ళు చెమరుస్తూ ఉండగా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయింది సుధ. డాక్టర్ వాళ్ళకి ఒకసారి కనిపించి నిహార్తో మాట్లాడి లోపలికి వెళ్ళిపోయాడు. ఆపరేషన్ థియేటర్ పై అంతస్తులో ఉంది. అక్కడికి పేషెంట్స్ని అలౌ చేయరు. నలుగురు అక్కడే ఉండిపోయారు. టెన్షన్తో వణుకుతున్న ఆలేహ్యని వదిలి వెళ్లాలని అస్సలు లేదు నిహార్కి. కానీ తను చేయవలసిన పని చాలా ఉంది. వెంటనే సమస్యని పరిష్కరించకపోతే తమ ప్రాణాల మీదకే వస్తుంది. అందుకే ఆలేహ్య దగ్గరికి నడిచాడు. ఆలో, నేను చాలా ముఖ్యమైన పని మీద వెళ్ళాలి. తాతయ్య అప్పగించిన పని పూర్తి చేయాలి మృదువుగా చెప్పాడు. ఠక్కుని తలెత్తి అతని కళ్ళలోకి చూసిన ఆమె గబగబా తల అడ్డంగా ఊపింది. నో నో నో, మీరు నన్ను వదిలి వెళ్ళొద్దు ప్లీజ్, నాకు చాలా భయంగా ఉంది అతని చేతులు పట్టుకుని ఏడుపు కంఠంతో బ్రతిమాలింది. ధ్రువ్, నభ ఒకరినొకరు చూసుకున్నారు. ఆలు, మేమిద్దరం ఇక్కడే ఉంటాం. ఈరోజు ధ్రువ్ బేకరీ ఓపెన్ చేయలేదు. తను ఇక్కడే ఉంటాడు. నేను ఆఫీస్కి మధ్యాహ్నం వెళ్తాను ధైర్యం చెప్పడానికి ట్రై చేసింది నభ. ఆమె బల్లిలా నిహార్ని ఖర్చుకుపోయింది చిన్నపిల్లలాగా. ప్లీజ్ కన్నీళ్లతో అడిగేసరికి ఇక కాదనలేకపోయాడు నిహార్. ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. నీతోనే ఉంటాను సరేనా ఒప్పుకున్నాడు. అమ్మమ్మ బయటికి వచ్చేవరకే, ఆ తర్వాత మిమ్మల్ని ఆపను బుద్ధిగా చెప్పింది ఆలేహ్య. నభ ధ్రువుని చూసి చిన్నగా కన్ను కొట్టింది. కనుబొమ్మలు ముడిచి ఇద్దరినీ అనుమానంగా చూశాడతను. నన్ను ఆపే హక్కు నీకు ఉంది ఆలేహ్య, ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పి ఆమెని కుర్చీలో కూర్చోబెట్టి ఆమె పక్కన కూర్చున్నాడు నిహార్. అతని భుజానికి తన తల ఆనించి కళ్ళు మూసుకుంది ఆలేహ్య. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా రాశాడు. నీతో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి ఆలేహ్య. ఇప్పుడు కాదు ప్లీజ్, నాకు అసలు బుర్రలో అమ్మమ్మ తప్ప వేరే ఆలోచన లేదు. అమ్మమ్మ బయటికి వచ్చే వరకు నేను నేనులా ఉండలేను నిస్సహాయంగా అంటున్న ఆమె భుజం తట్టాడు. ఏమీ పర్వాలేదన్నట్టుగా. నువ్వు ఎప్పుడు రెడీగా ఉంటే అప్పుడే మాట్లాడుకుందాం చెప్పాక బామ్మ బయటికి రావడం కోసం ఎదురు చూడడం మొదలుపెట్టాడు. మధ్యలో ధ్రువ్ వాళ్ళకి కాఫీ అందించడం కానీ, నాభా ఆలేహ్యని క్యాంటీన్కి తీసుకువెళ్లడం కానీ అతను గమనించనే లేదు. ఆలేహ్య తిరిగి వచ్చి అతని పక్కన అదే భంగిమలో కూర్చుంది. అమ్మమ్మకి బాగవుతుంది కదా అడిగింది బెంగగా. తప్పక బాగవుతుంది ఆలు. బామ్మకి విల్ పవర్ చాలా ఎక్కువ ఆమెకి ధైర్యం చెప్పాడు. చుట్టూ ఎందరున్నా ఆమెకి అతని మాట ఇచ్చినంత ధైర్యం, అతని స్పర్శ ఇచ్చినంత నమ్మకం మరేదీ ఇవ్వలేదు. ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు నిహార్. అలా చూశాడు కిరీటి వాళ్ళిద్దరినీ. అంతా బాగానే ఉందా అడిగాడు నభని. ఆమె చిన్నగా తల ఊపింది బాగానే ఉన్నట్టుగా. ధ్రువ్ అతన్ని విష్ చేశాడు. నిహార్ ఎదురుగా నిలబడి చిన్నగా కంఠం సవరించుకున్నాడు కిరీటి. ఉలిక్కిపడి నిహార్కి దూరం జరగబోయింది ఆలేహ్య. వదలలేదు నిహార్. ఇట్స్ ఓకే అన్నాడు. అందుకు ముందు వరకు వాళ్ళు స్నేహితులనే అనుకునేది. అంతకు ముందే తన తాతయ్య గురించి అతను చెప్పడంతో అర్ణవ్ కిరీటిలు అతని అన్నదమ్ములని తెలిసింది. అందుకే కిరీటి ఏమైనా అనుకుంటాడేమోనని బెదురుతూ లేచి నిలబడడానికి ప్రయత్నించింది. పర్వాలేదు కూర్చో ఆలేహ్య అని కిరీటి కూడా అనడంతో బిగుసుకుపోయి కూర్చుంది. రిలాక్స్ ఆలో, మా ముగ్గురిలోనూ తనే సాధుప్రాణి కిరీటిని చూపించి చిన్నగా నవ్వుతూ అన్నాడు నిహార్. ఆ మాటలకి చిన్నగా నవ్వింది ఆలు తను కూడా. బామ్మ ఏమంటోంది వాళ్ళిద్దరిని ఉత్సాహపరుస్తూ అడిగాడు. ఆ మాటల్లో పడ్డారు అందరూ. ధ్రువ్, నభ కూడా వాళ్ళ సంభాషణలో పాలు పంచుకోవడంతో అంతా కలిసి క్యాంటీన్ వైపు నడిచారు. 10 నిమిషాలలో సర్జరీ ముగుస్తుందనగా తిరిగి పైకి వచ్చారు. డాక్టర్ చెప్పే విషయం కోసం అందరూ ఆతృతగా ఎదురు చూడడం మొదలుపెట్టారు. సరిగ్గా అదే సమయానికి నిహార్ ఇంటి బయట కాపలా ఉన్న ఒక శాల్తీ అసహనంగా అటూ ఇటూ తిరుగుతోంది. రోజు ఈ పాటికి ఆఫీసుకు వెళ్ళిపోయే నిహార్ ఆ రోజు మధ్యాహ్నమైనా తన పెంట్ హౌస్ నుంచి బయటికి రాకపోయేసరికి చికాకుగా అనిపించింది. ఈ డబ్బున్న దొరబాబులంతా ఇంతే. రాత్రంతా బలాదూర్ తిరగడం, పగలు నిద్రపోవడం. ఇలాంటి వాళ్ల మీద కాపలా ఉంచి తమ పనికి పొక్క పెడతాడు తమ బాస్. గంట గడిచినా ఎలాంటి అలికిడి లేకపోవడంతో
మనసులోనే విసుక్కుంటూ ఒక అరగంట అక్కడ నిలబడనంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదులే అనుకుంటూ దమ్ము కొట్టడానికి పక్క వీధిలో ఉన్న పాన్ షాప్ దగ్గరికి నడిచాడు. సరిగ్గా ఆ సమయంలో ఆ వీధిలోకి ప్రవేశించింది ఒక బైక్. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సాయంత్రం వచ్చే అప్డేట్లో తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.